Now this region, which is the region of the lost, demon and hell, Satan, this whole underworld, మరి ఇది ఈ క్రింది లోకమై ఉన్నది, ఇది నశించిపోయేవారు అలాగనే దయ్యపాత్మలు మరియు సాతానుడు ఉండే స్థలమై ఉన్నది. ఇది God created, దేవుడు సృజించాడు దీన్ని. we just read a quote, మనము ఇప్పుడే ఒక వ్యాఖ్యానాన్ని చదివినాం. hell was created for devil and his angels. yes, నరకం అనేది దయ్యమునకు వాని దూతల కోసము సృజించబడింది. And now for Antichrist and his people. మరి ఇప్పుడు ఆ క్రీస్తు విరోధి మరి వాని ప్రజల కోసం. If in short I can say sinners. మరి ఇంకో మాటలో చెప్పాలంటే అది పాపులై ఉన్నారు. Are you with me till now? మీరు నాతోనే ఉన్నారా ఇప్పటిదాకా? You will be shocked నువ్వు ఆశ్చర్యపడతావు when Brother Branham said this statement. ఈ యొక్క వ్యాఖ్యానాన్ని సోదరు బెన్నాం గారు చెప్పినప్పుడు in 50s he made this quote. మరి ఆయన 1950లలో ఆయన ఈ వ్యాఖ్యానం చేశాడు. He said hell was made only for devil and his angels, it was never made for man. yes, మరియు ఆయన ఏమని చెప్పాడంటే ఆ నరకం అనేది దయ్యమునకు వాని యొక్క దూతలకు మాత్రమే తయారు చేయబడింది, కానీ అది ఎన్నడూ మానవుని కోసము తయారు చేయబడలేదు అని చెప్పాడు. God never made hell for man. దేవుడు ఎన్నడూ నరకమును మానవుని కొరకు చేయలేదు. For man he had devised a plan of redemption. మరి మానవుని కొరకు దేవుడు ఒక విమోచన ప్రణాళికను కలుగున్నాడు. But if that man rejects that plan, automatically he will also have to go to hell. కానీ మానవుడు కనుక ఆ విమోచన ప్రణాళికను త్రోసివేస్తే యాదృచ్ఛికంగా అతను కూడా ఆ నరకములోనికి వెళ్ళవలసి ఉన్నాడు. Do you know what Brother Branham said? మీకు తెలుసా సోదరుడు బ్రహ్నం గారు ఏం చెప్పాడు? It is very difficult to go to hell. yes, నరకమునకు వెళ్ళడము కూడా చాలా కష్టమై ఉన్నది అన్నాడు. God has given abundant opportunity to a man to repent and make a decision. దేవుడు చాలా అవకాశం ఇస్తా ఉన్నాడు, చాలా ఎక్కువ మోతాదులో మానవునికి అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపపడడానికి, తాను అంగీకరించడానికి రక్షణను. And God doesn't knock the door once, he knocks many times. దేవుడు ఒక్కసారి కాదు తలుపు కొట్టేది, తలుపు తట్టేది, ఆయన చాలా సార్లు తలుపు తడతాడు. ఆయన he is long suffering, ఆయన దీర్ఘ శాంతము. and he keeps giving opportunity after opportunity. అది నీకు అవకాశం తర్వాత అవకాశం నీకు ఇస్తా ఉంటది. అది oh how wonderful our Lord is. ఎంత అద్భుతం మన ప్రభు. He doesn't want anybody to be destroyed. ఆయన ఎవరు కూడా నాశనం కావడానికి ఆయన ఇష్టపడతలేడు ఆయన. But by his foreknowledge, కానీ ఆయన భవిష్యత్తు జ్ఞానము ద్వారా he could predestinate, ఆయన ముందు నిర్ణయించగలిగాడు. yes, now this is question answer Hebrews. I'll not read it, you go home, you find it. Now this is your homework. If you can find that quote, it's there. God predestinated who will be saved and who will not be saved. yes, he wants everybody to be saved. yes, but his foreknowledge shows him something, who will be and who will not be. Now the question is how. ఇప్పుడు మీకు నేను హోంవర్క్ ఇస్తా ఉన్నాను. నేను మీకు ఆ వ్యాఖ్యానాన్ని చూపించాను. హెబ్రీ సిరీస్లో చెప్పబడింది. మీరు ఇంటికి వెళ్ళి దాన్ని మీరే ఆ వ్యాఖ్యానాన్ని మీరు దొరకబట్టుకోనండి, మీరే దాన్ని చదవండి. అందులో ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు మరి కొంతమందిని ఆయన ముందుగా నిర్ణయించాడు తన భవిష్యత్తు జ్ఞానము ద్వారా, ఎవరు రక్షించబడాలో ఎవరు రక్షించబడకూడదో. కానీ ఆయన ఎవ్వరూ నశించిపోవడము ఆయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. కానీ తన భవిష్యత్తు జ్ఞానము ద్వారా కొంతమందిని ఏర్పరచుకొని ఎవరు రక్షించబడాలో ఎవరు రక్షించబడకూడదో ఆయన ముందు నిర్ణయించాడు. కానీ అది ఎలాగూ